హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం టేస్టీ అండ్ క్రిస్పీ అప్పాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దీనికి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని పొట్టువలసిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అలాగే 2 ఇంచుల వరకు అల్లం ముక్కను తీసుకొని 4 నుంచి 5 పచ్చిమిర్చీలను తీసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక వైపు పాన్ పెట్టుకొని 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. మనం నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా తీసుకోవచ్చండి. మనం ఇలా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవడం వల్ల అప్పాలు అనేది క్రంచీగా అలాగే టేస్టీగా వస్తాయి. నీళ్ళు ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. 1.5 కప్పుల నీళ్లకు 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు, అలాగే కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇలా పెట్టడం వల్ల పిండి అనేది ఉప్పుతుంది కాబట్టి అప్పాలు అనేది సాఫ్ట్గా అలాగే క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. నాకైతే ఇక్కడ వాటర్ ఏం పట్టలేదండి. ఇన్ కేస్ వాటర్ పడుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూరీ ప్రెషర్తో కానీ ఇలా ఒక కవర్తో కానీ అప్పాలను చేసుకోవచ్చండి. దీనికి ముందుగా కొద్దిగా నూనెను అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పల్చగా ఉండే కవర్ పైన చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. ఒక టిఫిన్ బాక్స్తో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి ముద్దలన్నింటినీ ఇలానే ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఇలా నూనె బాగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అప్పాలను ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. ఒక 2 నిమిషాల తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, టేస్టీ అండ్ క్రంచీ అప్పాలు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.